వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గరుగుబిల్లి మండలం పలు గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు విజయవాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జగదీశ్వరి వారికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు పరిపాలన నచ్చి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రావులపాలెం రైతు బజార్ వారాంతపు సెలవు మంగళవారంగా నిర్ణయించబడింది. రైతులు వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని ఎస్టేట్ ఆఫీసర్ బి సతీష్ కుమార్ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి రైతు బజార్లో కూరగాయల కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల విమర్శలపై ఆయన మాట్లాడారు. మంత్రిగా అన్ని అంశాలు చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో ఎంత బకాయిలు పెట్టారో అందరికీ తెలుసన్నారు. దసరా సెలవులు ప్రారంభం కావడంతో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గత రికార్డులను తిరగ రాస్తుందని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తనకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మరోసారి రికార్డు సాధించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి దీక్ష దుస్తుల్లో హాజరయ్యారు. గాయత్రీదేవి అలంకారం సందర్భంగా ఎర్ర రంగు దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా వారు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సారవకోట మండలం చిన్న గుజ్జువాడ గ్రామంలో సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా పొలాల్లో యూరియా చల్లుతున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇది తమకు తీరని బాధ కలిగిస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. త్రిపురాంతకం మండలం మేడపి భవిష్య నివాసంలో అరుదైన నీటి జాతి పాము కనిపించింది. స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అతను చాకచక్యంగా పామును బంధించారు. ఇది అరుదుగా కనిపించే విషరహిత పాము అని స్నేక్ క్యాచర్ చెప్పారు. తర్వాత దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కాకినాడ ఆనంద భారతి మైదానంలో పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ, కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరవ్ తదితరులు ప్రారంభించారు. అసెంబ్లీలో జగన్ గొంతును మూయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు తెన్నేటి కిషోర్. రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం సాధించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో మాట్లాడకుండా అణచివేసి ప్రయత్నం చేస్తుందని కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.